సడన్గా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి సవాళ్ళు మొదలయ్యాయి. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించలేదు. మమతా బెనర్జీ అయితే మరింత ఎఫెక్టివ్గా నాయకత్వం వహిస్తుంది అంటూ వాదన మొదలైంది. మమతా బెనర్జీ బెంగాల్ దాటి రానంటుంది, బెంగాల్లో ఉంటూ కోఆర్డినేట్ చేసుకుంటానంటుంది. ఆమె ఒక ముఖ్యమంత్రి, మీకు పార్లమెంట్లో లేదు ఆమె. కానీ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ కాకుండా ఒక రాష్ట్రంలో అవెవర్ బిగ్ ద స్టేట్ మేబీ ముఖ్యమంత్రిగా ఉన్న తాను ఇండియా కూడా నాయకత్వం వహిస్తానంటూ ముందుకొస్తుంది. సో ఈ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ పైన మరి అలయన్స్కి ఎందుకు కోపం వస్తుంది? ఒక తృణమూలే కాదు, తృణమూల్ కాంగ్రెస్ ఈ మాట అన్న తర్వాత నేను చాలా వీడియోలో చెప్పినట్లు సమాజ్వాదీ పార్టీ, మీకు ఎన్సీపీ శరద్ పవార్, అలా ఉద్ధవ్ శివసేన నాయకుడు సంజయ్ రావుత్, తాజాగా ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మమతా బెనర్జీ నా అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇచ్చారు. మరి ఎందుకు కాంగ్రెస్ పైన ఈ రకమైన అభిప్రాయం మిత్రపక్షాలకు ఏర్పడింది? తక్షణం కనబడుతున్న మొదటి రీజన్ ఏంటంటే 2024 లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ చాలా క్లియర్గా రివైవల్ సైన్స్ చూపెట్టింది. అంటే మళ్ళీ పునర్జీవం పొందుతున్న సంకేతాలను చూపింది. 99 సీట్స్కు పెరిగింది. పార్లమెంట్లో అపోజిషన్ బ్లాక్ బలం పెరగటానికి కారణమైంది. బీజేపీని గణనీయంగా తగ్గించగలగడంలో కీలక పాత్ర పోషించింది. అఫ్కోర్స్ మిత్రపక్షాల సహకారం ఉండవచ్చు అందులో, కానీ ఈవెన్ మిత్రపక్షాలు లేని చోట కూడా రాజస్థాన్, కర్ణాటక, హర్యానాలో కూడా బీజేపీ గండి కొట్టగలిగింది. మిత్రపక్షాల సహాయంతో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో కూడా బీజేపీకి కాంగ్రెస్ గండి కొట్టగలిగింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల మిత్రపక్షాలు కాస్త రెస్పెక్టబుల్గా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కానీ ఇటీవల హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ కథ ముందుకొచ్చింది. సో మళ్ళీ కథ ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఎఫెక్టివ్గా బీజేపీని ఎదుర్కోలేదు, రాహుల్ గాంధీ ఎదుర్కోలేడు అంటూ మొదలుపెట్టారు. అందువల్ల మొదటి రీజన్ మిత్రపక్షాల కాంగ్రెస్ పైన కాస్త క్వశ్చన్స్ రైజ్ కావడానికి కారణం హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చిన ఎదురుదెబ్బ. ఇక రెండవది, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఇతర ఇండియా కూటమి పక్షాలకు ఆందోళన ఏంటంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే నెరేటివ్ వస్తే తమకు ఇబ్బంది, అది మోడీకి అడ్వాంటేజ్గా ఉంటుందని. కానీ ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ స్టేచరు డెఫినెట్గా పెరిగింది. భారత్ జోడో యాత్ర తర్వాత, 2024 ఎలక్షన్ తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ చాలా పెరిగింది. ఎంత ఇమేజ్ పెరిగినా ఇప్పటికీ మోడీకి రాహుల్కి మధ్య ఆ గ్యాప్ ఇప్పటికీ ఉంది. వివిధ రేటింగ్ ఏజెన్సీలు, వివిధ సంస్థల సర్వేల్లో ఈవెన్ టుడే 44-45% మోడీ కావాలి అంటే మీకు రాహుల్ గాంధీ 22-25% మధ్యలో ఉంది. ఆ రకంగా చూసినా స్టిల్ రాహుల్ గాంధీ చాలా ఇంప్రూవ్ అయ్యాడు, మోడీతో పోలిస్తే చాలా ఎక్కువ. అందువల్ల మిత్రపక్షాలకు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనేటువంటి బైనరీ రావడం ఇష్టం లేదు. అందుకొరకు కూడా కాంగ్రెస్ పార్టీ కాదు అంటున్నారు. మూడవది, ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కోపం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తనతో కలవకుండా సిపిఎంతో కలిసింది. ఢిల్లీలో ఆప్ కోపం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసినా కూడా అక్కడ ప్రయోజనం ఉండదు, కాంగ్రెస్నే ఓడించి ఆప్ అధికారంలోకి వచ్చింది కనుక. ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి అక్కడున్న రాజకీయ వైరుధ్యాలు, ప్రాంతీయ పార్టీకి లేదా అక్కడ బలమైన పార్టీకి కాంగ్రెస్కు మధ్య ఉన్న టజిల్. ఇప్పుడు తమిళనాడు లాంటి స్టేట్లో టజిల్ లేదు, అందువల్ల తమిళనాడులో డిఎంకే స్టెడ్ ఫాస్ట్ అలైగా ఉంది. ఇక మూడవది ఏంటి అంటే ఆయా వివిధ రాష్ట్రాల్లో మిత్రపక్షాలు అకామిడేట్ చేస్తానికి కాంగ్రెస్ ప్రొయాక్టివ్గా ముందుకు రాకపోవడం. తాజా 2024 లోక్సభ ఎలక్షన్ టైంలోనే మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ డిమాండ్లను లోక్సభ ఎలక్షన్స్ కూడా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో. సో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరిగాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీని అకామిడేట్ చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ లోకల్ ఇష్యూ ఒప్పుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్, గ్యారంటీగా గెలుస్తామనే ఫీలింగ్లో ఉన్నారు. అలాగే హర్యానాలో కూడా ఆప్ను అకామిడేట్ చేసుకోవడానికి ముందుకు రాలేదు. సో ఇవన్నీ కూడా విభేదాలుగా ఉన్నాయి. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట మిత్రపక్షాల పట్ల కాస్తంత ఉదారంగా ఉండటానికి ఆ పార్టీ సిద్ధంగా లేదు. ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే లోక్సభ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ అసెట్ చేసుకోవడం పెరిగింది.
సో కాంగ్రెస్ పార్టీ మోర్ అసర్టివ్గా చేసుకోవడం కూడా మిత్రపక్షాలకు ఇష్టం లేదు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది పార్లమెంట్ బీజేపీ కాంగ్రెస్ కావాలన్న రీతిలో జరుగుతున్నాయి, అందువల్ల మేము దానికి ఒప్పుకోమని. అదాని అంశమే పట్టుకొని కూర్చుంటే కలవది, అది ప్రజలకు కనెక్ట్ కాదు, ఇన్ఫ్లేషన్ ధరల పెరుగుదల లాంటి పట్టుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. సో అందువల్ల ఆయా పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి మధ్య అనుసరించిన వ్యూహాల్లో కూడా మోడీ ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి అని, ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలి అనే అంశాల్లో కూడా భిన్నమైన అంచనాలు, భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల ఇవాళ మిత్రపక్షాల కాంగ్రెస్ పైన కోపం రావటానికి ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఏ ఒక్క ఫ్యాక్టర్ కాదు. హర్యానా మహారాష్ట్ర ఓటమి మాత్రమే అనుకుంటే పొరపాటు. అయితే హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ఉంటే ఇతర ఫ్యాక్టర్లు గ్యారంటీగా సబ్సైడ్ అయ్యాయి. అవి ఓడిపోయే వరకు ఇతర ఫ్యాక్టర్లు, ఇతర రుగ్మతలు ముందుకు వచ్చాయి.